నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. సో, ఈరోజు మనం ఏదైతే మాట్లాడుకోబోతున్నామో వెంట్రుకల సమస్యలు, బట్టతల సమస్యలు, అలా అదేవిధంగా వెంట్రుకలు రాలకుండా పరిష్కారాలు, సో, హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ గురించి మనం లైవ్‌లో తెలుసుకుంటాము. సో, ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ వెంట్రుకల సమస్య అనేది చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి మనకు చాలా పెద్దవాళ్ళ వరకు చూస్తున్నాము. ఇక్కడ మగ, ఆడ తేడా లేకుండా చూస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఎవరికైతే మెచ్యూరిటీ తర్వాత వెంట్రుకలని రాలుతూ ఉన్నాయో, ఇది 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి విటమిన్ లోపం వల్ల, రెండవది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల. కారణం ఏదైనప్పటికీ మనకు ఈ వెంట్రుకల సమస్య అనేది లేదా వెంట్రుకల రీగ్రోత్ అనేది తగ్గడం అనేది చాలా మెయిన్ సమస్యగా మారింది. సో, ఇక్కడ మనం ఏదైతే కారణాలు ఉన్నాయో అది విటమిన్ బి12 డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, లేదా ముఖ్యంగా ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళలో కానీ థైరాయిడ్ సమస్య అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తున్నాం. అదేవిధంగా లేడీస్లో పీసీఓడి సమస్య కానీ వివిధ కారణాల వల్ల మనకు వెంట్రుకలు ఊడిపోతాయి. అయితే మెయిన్ ఒక క్లయింట్ క్లినిక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటంటే వాళ్లకు వెంట్రుకల సమస్య వచ్చిన తర్వాత మేము ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్ హిస్టరీ వైజ్ రీజన్స్ అనేటివి మేము కనుక్కోవడం జరుగుతుంది. రీజన్స్ కనుక్కున్న తర్వాత హెయిర్ అనాలిసిస్. సపోజ్ ఇప్పుడు మనం లైవ్లో మనం చూడబోతున్నాం. సో ఇక్కడ హెయిర్ అనాలిసిస్ అనేది ఫస్ట్ చేస్తాం. సో ఇప్పుడు హెయిర్ అనాలిసిస్ అనేది ఎలా చేస్తారని మీకు చూపిస్తాను. సో ఈ పేషెంట్కి వచ్చి మనకు హెయిర్ అనేది బాగా పలచబడిపోయింది, ఫోర్ హెడ్ అంతా వెనక్కి వెళ్ళింది. సో దీన్ని గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 4 అంటారు. సో దీంట్లో 7 or 8 వెరైటీస్ అనేవి ఉన్నాయి. మనం టైప్స్ గురించి లేకపోతే థియరీ గురించి ఎంత మాట్లాడుకున్నా ప్రాక్టికల్గా వచ్చేసరికి పేషెంట్కి కావాల్సిన రిజల్ట్ హెయిర్ పోకుండా ఎలా అరికట్టాలనేదే మెయిన్. మేము ఎలా అనేది మేము చూసుకుంటాం అనమాట. సరే, ఈ పేషెంట్కు ఒక 5 to 6 years నుంచి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. హెయిర్ రీగ్రోత్ బాగా తగ్గింది. తను స్ట్రెస్ లేదా డైట్ అనేది ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం, రెస్ట్లెస్గా ఉండడం ఇది జరిగింది. బట్ అదేవిధంగా వంశపారంపర్యంగా కూడా ఉంది. సో ఇక్కడ బట్టతల అనేది మనకు మెయిన్ చూసేది వంశపారంపర్యంగా చూస్తున్నాం. కానీ ఇక్కడ వంశపారంపర్యంగా కాకుండా నార్మల్ పర్సన్స్లో కూడా చూస్తున్నాం. ఒకప్పుడు ఎక్కువ 40 years తర్వాత వచ్చేది, ఇప్పుడు 20 years లోపల కూడా మనకు బట్టతల అనేది చూస్తున్నాం. వీళ్ళల్లో ట్రీట్మెంట్ అనేది మెడిసిన్స్ రూపంలో ఇస్తూ, టాబ్లెట్స్ రూపంలో సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తూ మనకు పిఆర్పి అని, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ, స్టెమ్ సెల్ థెరపీ, మీసోథెరపీ అనేది కొద్దిగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా జరుగుతుంది. తనకి ఫస్ట్ మేము ఏదైతే హెయిర్ అనాలిసిస్ చేస్తున్నామో, హెయిర్ అనాలిసిస్ తర్వాత తనకి ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుందో ఈరోజు లైవ్లోనే చూపిస్తాం. సో మీ సందేహాలను ఏదైనా ఉంటే మీకు మెసేజ్ రూపంలో కానీ మా లైవ్లో మీరు మెసేజ్ రూపంలో మాకు పంపవచ్చు. ఇక్కడ ఈ అనాలిసిస్ వల్ల ఫస్ట్ హెయిర్ డెన్సిటీ ఏంటి, హెయిర్ రూట్స్ అనేటివి మనకేమైనా క్లోజ్ అయి ఉన్నాయి అనేసి తెలుసుకోవచ్చు. సో తద్వారా మనకు రీజనరేషన్ అనేది కానీ లేకపోతే ట్రీట్మెంట్ తర్వాత తనకు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో పేషెంట్కు అసలు వాట్ ఈజ్ వాట్ అనేది మనకు క్లియర్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మనకు నెట్లో డౌన్లోడ్ చేసుకొని వేరే పిక్చర్స్ కానీ అలా చూపించినప్పుడు చాలా మంది ప్యానిక్ అవుతూ ఉంటారు. సో ఈ హెయిర్ అనాలిసిస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. దీన్ని ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ అనేది అంటూ ఏం ఉండదు, చాలా ఈజీగా కనుక్కోవచ్చు. సో మొదట హెయిర్ ఏదైతే ఉందో అది 3 stagesలో ఉంటుంది. ఎనాజన్, టిలోజన్ అండ్ కెటాజన్ ఫేజ్. గ్రోయింగ్ స్టేజ్లో, రెస్ట్ స్టేజ్లో, మళ్ళీ పునరుత్పత్తి స్టేజ్లో 3 stagesలో ఉంటుంది. మనం ఇప్పుడు ఏదైతే హెయిర్ అనేది చూస్తున్నామో అది గ్రోయింగ్ స్టేజ్లో ఉన్న హెయిర్. సో ఈ హెయిర్ కంప్లీట్ డెన్సిటీలో తీసుకుంటే మెచ్యూరిటీ తర్వాత ఒక 100% హెయిర్ ఉందనుకోండి, దాంట్లో 60% అనేది పర్మనెంట్ హెయిర్గా ఉంటుంది. అది దాని ఏజ్ అనేది 40 to 60 years వరకు కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఈ మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత మిగిలిన 40% హెయిర్ అనేది హార్మోన్ డిపెండెంట్ హెయిర్గా మారుతుంది. ఈ హార్మోన్ డిపెండెంట్ హెయిర్ అనేది ఈ ఫ్లక్చువేషన్ ఉంటుంది. సో దీంట్లో ఈ హార్మోన్ డిపెండెంట్ హెయిర్ అనేది ఒక 40% ఉంటుంది. పర్ డేకి 0.8% to 1% అనేది రాలిపోవడం, మళ్ళీ వెంట్రుకలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే
వెంట్రుకలు రావడం మళ్ళీ రావడం అనేది సమతుల్యత అనేది మనకు దెబ్బతిన్నప్పుడు బట్టతల లేకపోతే గ్యాప్స్ అనేవి పడతాయి. సో ఈ సమతుల్యత దెబ్బతినడానికి హెయిర్ రీజనరేషన్ అనేది మనకు ఎక్కువ చేయడానికే ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పేషెంట్కు హెయిర్ రూట్స్ అయితే రీజనరేషన్ లేదండి, దాంతోపాటు మనకు కంప్లీట్గా ఏంటంటే డెన్సిటీ కూడా తగ్గింది. సో తనకు ఫస్ట్ ఏంటంటే నేను పిఆర్పి సజెస్ట్ చేస్తున్నాను. పిఆర్పిని ఎలా చేస్తామనేది ఇప్పుడు లైవ్లోనే మీరు చూడొచ్చు. మనకు హెయిర్ రాలిపోవడానికి కారణాలు చిన్నపిల్లల్లో వేరుగా ఉంటాయి, అదేవిధంగా పెద్దవాళ్ళల్లో కూడా వేరుగా ఉంటుంది. చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం వెంట్రుకల సమస్య అనేది, అంటే వెంట్రుకలు రాలే సమస్య అనేది మేము ఎక్కువ చూడడం లేదు. సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఈ వెంట్రుకలు అనేటివి తెల్లబడ్డం అనేది చూస్తున్నాం, దీన్ని కెనైటిస్ అంటారు. అదేవిధంగా చిన్నపిల్లల్లో ఈ మనకు బార్బర్ షాప్లకు అది పోయినప్పుడు, లేకపోతే ఎవరికైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ దువ్వెనలో వాడినప్పుడు వాళ్ళకేంటంటే అక్కడ వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. ఇది కాకుండా పేనుకొరుకుట అనేది చాలా సర్వసాధారణమైన సమస్య. ఈ పేనుకొరుకుటను టర్మినాలజీ వచ్చేటప్పటికి ఎలోపేషియా ఏరియేటా అంటారు. ఒక రూపాయి కాయిన్ అంత వ్యాసంలో మనకు వెంట్రుకలు అనేటి కంప్లీట్గా పోయి నునుపుగా తయారవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ వెంట్రుక అనేది రాత్రికి రాత్రే మనకు ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పక్షంలో ఏంటంటే ఈ ఎలోపేషియా ఏరియేటా చిన్నవాళ్లలో వచ్చినా పెద్దవాళ్లలో వచ్చినా మనకేంటంటే పూత మందుల ద్వారా కానీ, లోషన్స్ ద్వారా కానీ, లేదా ఎగ్జిమర్ లేజర్ ద్వారా కానీ, లేదా మనకు ఇంట్రాలేషనల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఉంది, దాని ద్వారా కానీ మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మెచ్యూర్ అయిన తర్వాత ఈ హార్మోన్ డిపెండెంట్ కానీ లేదా వంశపారంపర్యంగా వచ్చే మనకు వెంట్రుకలు అనేటివి చాలా బాగా ఒత్తుగా వస్తాయి. సో ఇక్కడ టాబ్లెట్స్ అంటే మెయిన్ విటమిన్ టాబ్లెట్స్ ఇస్తాం, కానీ చాలా మందిలో ఇప్పుడు ఏంటంటే ఈ విటమిన్ B12 కానీ విటమిన్ D అనేది లోపం వల్ల ఈ వెంట్రుకల సమస్య మేము చాలా ఎక్కువగా చూస్తున్నాం. కాబట్టి ఎవరికైతే ఈ వెంట్రుకల సమస్య ఉందో వాళ్లకు ఈ లోపాన్ని సరిదిద్ది మీకు ఆ సరిదిద్దడం వల్ల హెయిర్ రీగ్రోత్ కూడా అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇలా కూడా అనుకోవచ్చు, మనకు ఈ వెంట్రుకల సమస్య ఉన్నప్పుడు ఒకవేళ ఈ విటమిన్ డెఫిషిట్ ఉండి మనకు కొద్దిగా బెటర్ ట్రీట్మెంట్కి వెళ్ళినా కూడా రీజనరేషన్ కెపాసిటీ అనేది ఉంటుంది, కానీ ఆ వెంట్రుకలు వచ్చే వెంట్రుకలు అనేటివి ఆ బేబీ హెయిర్ లాగానో వచ్చి ఊడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కూడా మీకు ఈ విటమిన్ డెఫిషిట్ అనేది మేము సరిదిద్దకుండా మీకు పిఆర్పి కానీ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ కానీ మీకు చేయడం అనేది అది మంచిది కాదు. కాబట్టి వచ్చిన పేషెంట్కు మీకు సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తూ దానికి వెంట్రుకలు తగిన న్యూట్రిషన్ అనేది మీకు కంపల్సరీ అడ్వైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇకపోతే మనకు పిఆర్పి, ఇది చాలా మంది అసలు డాక్టర్ను కన్సల్ట్ కాకముందే నెట్లో కానీ లేకపోతే మీకు సెర్చ్ చేసుకొని దాదాపు పిఆర్పి అనేది తెలియని వాళ్ళు ఉండరు అనమాట. అంటే అందరికీ కాదు, ఎవరికైతే ఈ వెంట్రుకల సమస్య ఉంటుందో వాళ్లకు ఈ పిఆర్పి అనేది లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది చాలా బాగా సెర్చ్ చేస్తారు. సో అసలు పిఆర్పి అంటే ఏంటి? పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. సో ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి? మెయిన్ ఈ ప్లేట్లెట్స్ అనేటివి మన శరీరంలో ఉండే కణాలు. ఈ ప్లేట్లెట్స్ అనేటివి మనకు ఎక్కడైతే వెంట్రుకలు అనేటివి రాలిపోయి ఉంటాయో అక్కడ ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ కణాల ద్వారా మనకు గ్రోత్ ఫ్యాక్టర్స్, హెయిర్ రీగ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి రిలీజ్ అవ్వడం వల్ల ఏవైతే వెంట్రుకలు అనేటివి మనకు బయటికి రావడం లేదో, అంటే అక్కడ రీగ్రోత్ అనేది లేదో అక్కడ రీగ్రోత్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ పిఆర్పి అనేది మినిమం 5 సిట్టింగ్స్ అయితే అవసరం అవుతుంది. ఇది నెలకు ఒక్కొక్క సిట్టింగ్ చొప్పున 5 సిట్టింగ్లు చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో అదేవిధంగా మనకు గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ, ఈ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది ఈ పిఆర్పిలోనే కొద్దిగా అడ్వాన్స్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్లేట్లెట్స్ నుంచే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. కాబట్టి ప్లేట్లెట్స్ లేకుండా గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది చేయలేదు. చాలా మంది ఒక విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు
ప్లేట్లెట్స్ కంటే గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ బెటర్, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ కంటే పెప్టైడ్ థెరపీ బెటర్, లేకపోతే QR-678 అనేది ఉంది అది కావాలనేది చెప్తూ ఉంటారు. కానీ అసలు ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఏ ట్రీట్మెంట్ అయినా కూడా వాళ్ళకున్న స్టేజ్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది, కానీ బేసిక్గా మనకు మనం ఫీల్ అయ్యి చేసుకునేది మాత్రం కాదు. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీకి PRPకి ఉన్న అసలు వ్యత్యాసం అంటే ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీలో మనకు బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు సెంట్రిఫ్యూజ్ చేసి వాటిని ఇస్తాం. అంటే మనకు సీరంలో ఆ ప్లేట్లెట్స్ అనేటివి బ్రేక్ అయ్యి మనకు సీరంనే ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు PRPకి ఆల్రెడీ పేషెంట్ బ్లడ్ కలెక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని సెంట్రిఫ్యూజ్ మిషన్లో పెడుతున్నాము. చెప్పండి. మనకు ఒక 10 minutesలో మనకు PRP సీరం అనేది తయారవుతుంది. సో ఒక 10 minutes అనేది మనం వెయిట్ చేద్దాం. ఈలోపు గ్రోత్ ఫ్యాక్టర్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ బ్లడ్ను మనం కలెక్ట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అనేది దీన్ని అలాగే స్టోర్ చేసిన తర్వాత సెంట్రిఫ్యూజ్ చేస్తాము. సో ఈ హాఫ్ అన్ అవర్లో మనకేంటంటే ఏదైతే బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ అనేటివి అవి బ్రేక్ అయ్యి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి సీరంలో కలుస్తాయి. కానీ ఇక్కడ PRPకి కానీ లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీకి మెయిన్ ఏంటంటే టెక్నికల్గా ఇంజెక్ట్ చేసేటప్పుడు PRPలో కొద్దిగా పెయిన్ ఉందంటారు, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీలో కొద్దిగా పెయిన్ తక్కువ అంటారు. బట్ అది థియరిటికల్గా కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి మనకు పేషెంట్స్ PRPని కానీ లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీని కానీ రెండు ఒకటే రకంగా తీసుకుంటారు. ఇకపోతే వీటిల్లో ఇది ఏ పర్సన్కైనా హెయిర్ రీగ్రోత్ను మనకు స్టిమ్యులేట్ చేయడానికి వాడే పద్ధతులు. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా అరుదుగా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఎలా ఉంటాయంటే మెయిన్ ఇంజెక్ట్ చేసే విధానంలో ఏదైనా కొంతమందికి పెయిన్ రావడం కానీ లేకపోతే రక్తం గడ్డగట్టడం కానీ చాలా అరుదుగా జరుగుతుంది. కానీ దీనికి చాలా సింపుల్ ట్రీట్మెంట్. ఎవరికైనా కూడా మనకు PRP ట్రీట్మెంట్ అయితే ఒక 15 నిమిషాల్లో కంప్లీట్ చేసుకొని వాళ్ళ వర్క్లో వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రెస్ట్ అవసరం లేదు. అదేవిధంగా గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes పడుతుంది. ఈ 45 minutes తర్వాత వాళ్ళకి ఎటువంటి రెస్ట్ లేకుండా వాళ్ళ వర్క్స్ వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది మంత్లీ ఒకసారి కానీ లేకపోతే 30 days to 40 days మధ్యలో మనం 100% చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మీరు 60 రోజుల తర్వాత అంటే మీరు కొత్త వెంట్రుకలు రావడం అనేది మీరు బాగా అంటే నోటిసబుల్ చేంజ్ కనిపెట్టచ్చు అన్నమాట. ఇది కాకుండా మీసోథెరపీ అనేది ఉంది. సో ఈ మీసోథెరపీ అనేది హెయిర్కి కావాల్సిన విటమిన్స్ను స్కిన్లకి ఇంజెక్ట్ చేసే పద్ధతి. దీంట్లో లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఇవి చేస్తూ ఉన్నాం. చాలా పాత పద్ధతి, ఇది కొత్త పద్ధతి కానే కాదండి, చాలా పద్ధతి. నాకు తెలిసి నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ఇది చేస్తూనే ఉన్నారు. అంటే దగ్గర 15-20 సంవత్సరాల నుంచి మా క్లినిక్లో మాత్రం మీసోథెరపీ అనేది జరుగుతూ ఉంది. PRP గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది మాత్రం దీంట్లో కొద్దిగా ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా దాంట్లో కొద్దిగా అడ్వాన్స్డ్ టెక్నికల్ పరంగా కొద్దిగా అడ్వాన్స్డ్ మీకు మెటీరియల్ వస్తుంది, కానీ బట్ చేసే విధానంలో మాత్రం ఎటువంటి లోపం లేదు. సో కొన్ని కామెంట్స్ వచ్చాయి, ఆ కామెంట్స్ గురించి జస్ట్ మాట్లాడుకున్నాం. సో ఇక్కడ పర్వతరెడ్డి గారు, తలస్నానం చేసేటప్పుడు జుట్టు ఎక్కువగా రాలిపోతుంది సార్, అలాగే దువ్వుకునేటప్పుడు కూడా ఎలా రాలిపోతుంది, సో దీన్ని ఎలా నివారించుకోవచ్చు? సో దీనికి యాక్చువల్గా మనకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకు ఒక హెయిర్ ఏజ్ అనేది అయిపోతుంది. అంటే ఈ హార్మోన్ డిపెండెంట్ హెయిర్ అనేది దాని ఏజ్ అనేది 4 years అయిపోతుంది. సో 4 years అయిపోయిన తర్వాత పర్ డేకి 20 to 30 హెయిర్ అనేది నార్మల్గా రాలిపోవచ్చు. సో వీటిలో స్నానం చేసేటప్పుడు కానీ దువ్వేటప్పుడు ఒకరోజు ఎక్కువగా ఒకరోజు తక్కువగా ఊడిపోతుంది. సో దీంట్లో మనకు 20 లేదా 30 వెంట్రుకలు పైన అంటే 50 వెంట్రుకలు అలా ఊడిపోయినప్పుడు ఖచ్చితంగా అది బట్టతలకు దారితీసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇప్పుడు వెంట్రుకలు
ఒక 5 రాలిపోగానే 10 రాలిపోగానే మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 5-10 వెంట్రుకలతోటి ఏమీ కాదు. కానీ భయం అనేది పర్సన్కి ఉంటుంది. వెంట్రుకలు అనేది ప్రతి ఒక్కరికి అందానికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక 5 లేదా 10 వెంట్రుకలు రాలిపోగానే నాకేమన్నా బట్టతల వచ్చేస్తుందేమో అనేసి భయపడుతూ ఉంటారు. అలాంటి భయాలు అక్కర్లేదు మీకు. సో స్నానం చేసేటప్పుడు కానీ లేకపోతే దువ్వినప్పుడు కానీ ఒక 10-5 వెంట్రుకలు పోతే మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు. షేక్ గారు నమస్తేనండి. మీరు పిఆర్పి ఏ ఏజ్ వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు? పిఆర్పి అనేది మనకు 18 ఇయర్స్ తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ 18 ఇయర్స్ అప్పుడు చాలా అరుదుగానే మనకు ఈ వెంట్రుకల సమస్య అనేది విటమిన్ లోపం వల్ల ఉంటుంది, కానీ బట్టతల సమస్య అనేది మేము చూడం. కాబట్టి మీకు 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం ఏజ్ అనేది మీకు అది 80 ఇయర్స్ కానీ లేకపోతే వాళ్ళకు కూడా మేము మ్యాక్సిమం 75 ఇయర్స్ అతనికి కూడా పిఆర్పి చేస్తున్నాం. కాబట్టి తక్కువ ఏజ్ అంటే 18, మ్యాక్సిమం వాళ్ళ ఇష్టం. సో కాబట్టి తక్కువ ఏజ్ నుంచి ఎక్కువ ఏజ్ వాళ్ళకు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల వాళ్లకు ఒకవేళ బట్టతల లక్షణాలు ఉన్నప్పుడు పిఆర్పి చాలా సేఫ్గా చేసుకోవచ్చు. సో ఇకపోతే మనకు ఇంకొకటి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేది ఉంది. అది స్టెమ్ సెల్ థెరపీ అంటారు. ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది ఏంటి, చాలా అడ్వాన్స్డ్, బట్ ఇది కొన్ని కంట్రీస్లో మాత్రమే చేస్తున్నారు. ఈ స్టెమ్ సెల్ థెరపీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక తల్లికి ఫీటస్ మధ్యలో ప్లాసెంటా అనేది ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ రీసెంట్ గా డెలివరీ అయిన వాళ్ళు పార్ట్ స్టోరేజ్ అనేది చేసుకుంటున్నారు. అంటే ఆ పేగు బంధం కదా, అది ప్లాసెంటా, దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటారు. అది ప్రిజర్వ్ చేసుకున్నప్పుడు ఈ స్టెమ్ సెల్స్ అనేటివి ఆ ప్లాసెంటా నుంచి డెవలప్ చేస్తారు. ఎలా అంటే ఫస్ట్ ఈ హెయిర్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. ఈ హెయిర్ ని కలెక్ట్ చేసుకున్న తర్వాత హెయిర్ బల్బ్ నుంచి మనకు సెల్స్ సపరేట్ చేసి ఈ ఏదైతే మనకు ప్లాసెంటా ఉంటుందో ఆ కార్డ్ ఉంటుందో కార్డ్ నుంచి ఆ స్టెమ్ సెల్స్ ను డెవలప్ చేసి అవి మనకు ఇంజెక్షన్ రూపంలో ఎక్కడైతే వెంట్రుకలు అనేది రీగ్రోత్ అనేది తక్కువైందో లేకపోతే వెంట్రుకలు పలచబడ్డాయో అక్కడ ఇస్తాం. సో ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది ఎక్స్పెన్సివ్, బట్ ఏంటంటే ఎవరైతే ఈ స్టెమ్ సెల్ థెరపీ చేసుకున్నారో వాళ్ళు కూడా ఒక 2 నెలల తర్వాత ట్రీట్మెంట్ అనేది ఈ రెస్పాన్స్ అనేది చాలా బాగా ఉంటుంది. సో ఇది మా క్లినిక్లో అయితే అందుబాటులో ఉందండి. కానీ ఏంటంటే మనకు ఈ హెయిర్ కలెక్ట్ చేయడం కానీ అది ఓన్లీ బాంబేలో ఒక ల్యాబ్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ కాబట్టి అందరికీ సజెస్ట్ చేయం. సో ఎవరికైతే గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటుందో వాళ్లకు పిఆర్పితో ఒకవేళ రెస్పాన్స్ అనేది గ్రోత్ ఫ్యాక్టర్తో కానీ పిఆర్పితో కానీ రెస్పాన్స్ రానప్పుడు అప్పుడు వాళ్లకు సజెస్ట్ చేస్తున్నాం. సో స్టెమ్ సెల్ గురించి అది మనకు చెప్పుకోగలిగింది. ఇకపోతే డైట్. చాలా మంది ఏంటంటే హెయిర్కి ఒక సపరేట్ డైట్ అడుగుతారు. సో ఏ తినకూడదో చెప్తాను, బట్ ఏ తినచ్చు అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏదో తిని వాళ్ళకు 90 సంవత్సరాల వరకు 80 సంవత్సరాల వరకు వెంట్రుకలు విరివిగా పెరగలేదు నాకు తెలిసి. సో అన్ని సమతుల్యంగా తినాలి. సో వాటర్ బాగా తీసుకోండి, క్యారెట్, బీన్స్, ఆల్ లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోండి, ఆల్మండ్ తీసుకోండి, ఉసిరికాయకి సంబంధించింది, కరేపాకు సంబంధించింది, గ్రౌండ్ నట్ సంబంధించింది, నువ్వులు, మీకు కొబ్బరి, సో చికెన్, లివర్, ఎగ్స్. సో వీటిలో విటమిన్స్ ఉంటూ సో మీకు విటమిన్ B12 ఇవి ఉంటూ హెయిర్ గ్రోత్లో బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా విటమిన్ D అనేది ముఖ్యంగా ఉదయాన్నే సూర్యకాంతి తగలడం వల్ల ఈ విటమిన్ D అనేది హెయిర్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇది హెయిర్లో కాదు, బాడీ ఆర్గాన్స్లో కాల్షియం అనేది ఎంత మెయిన్ రోల్ ప్లే చేస్తుందో విటమిన్ D అనేది కూడా అంతే రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళినట్టే వెళ్ళి విటమిన్ Dని మనకు న్యాచురల్గా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో దాదాపు అవుట్ ఆఫ్ 100 వచ్చి ఒక 40 to 60% వరకు డెఫిషిట్ అన్నా ఉంది, లేకపోతే ఇన్సఫిషియెంట్గా అన్నా ఉంది. సో విటమిన్ D అనేది తక్కువైనప్పుడు కాల్షియం బాండింగ్ అనేది తగ్గుతుంది. కాల్షియం బాండింగ్ అనేది తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వెంట్రుకలు అనేటివి ఊడిపోతూ ఉంటాయి. సరే, ఇది ఒకవేళ మనకు పిఆర్పితో ఎంతవరకు కవర్ అవ్వచ్చు?
ఇలాంటి సమస్య. పిఆర్పితో బేసిక్గా 30 to 60% యూ కెన్ ఎక్స్పెక్ట్ బెటర్ రిజల్ట్స్. అంటే 100% కాదు. సో ట్రీట్మెంట్ పార్టీకి ఒక 3 to 5 సిట్టింగ్స్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు డైట్ రూపంలో మెయింటైన్ చేసుకుంటూ మీరు ఇచ్చిన ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే లోషన్స్ రూపంలో, సీరమ్స్ రూపంలో మీకు అందుబాటులో చాలా మెడిసిన్స్ అయితే ఉన్నాయి. సో అవి వాడుతూ మీకు మంచి రిజల్ట్స్ను మీరు పొందవచ్చు. ఓకేనండి, కొన్ని కామెంట్స్ వచ్చాయి. సో ఈ కామెంట్స్ చదువుతాను. సో ఆల్రెడీ ఇద్దరికైతే చెప్పేస్తున్నానండి. బట్టతల రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం బట్టతల రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరగదమ్మా. మనకు విటమిన్ లోపం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గినా కానీ, హెయిర్ రీగ్రోత్ అనేది తగ్గినా మనకు తీసుకోవచ్చు, కానీ మనకు ఇలా బట్టతల రాకుండా జాగ్రత్తలు తీసుకోలేము. ఎవరికైతే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతూ హెయిర్ రీగ్రోత్ అనేది తక్కువ అవుతుందో వాళ్ళు మీకు దగ్గరున్న క్లినిక్ వచ్చి సంప్రదించి మీరు హెయిర్ అనాలిసిస్ చేయించుకొని తద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది మీకు. సో ఇది షేక్ గారు, థ్యాంక్ యూ షేక్ గారు. సో మీకు హెయిర్ రీగ్రోత్ కోసం అయితే ఏదైనా జాగ్రత్తలు అంటే ఆల్రెడీ ఫుడ్ అనేది ఏ ఫుడ్ తీసుకోవాలి. సో తీసుకోకుండా ఉండని ఫుడ్ అంటే ఈ జంక్ ఫుడ్స్ అనేటివి మీరు అవాయిడ్ చేయడం, బరువు వెయిట్ పెరగకుండా చూసుకోవడం. అదేవిధంగా నాన్ వెజ్ అయితే ఎవరైతే బాగా తింటున్నారో వాళ్ళు వెజిటబుల్స్ కానీ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్ జ్యూసెస్ తాగడం, కూల్ డ్రింక్స్ అవి అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిదండి. సో ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు మాకు కూడా యూజ్ ఉంటుంది. సో ఇది ఏదైతే చేస్తున్నామో ఇది ఒక చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మమ్మల్ని కొద్దిగా బాగా ఎంకరేజ్ చేస్తారనేసి మేము కోరుకుంటున్నాం. సో అదేవిధంగా మీ వాల్యుబుల్ కామెంట్స్ను సో మీరు కంపల్సరీ మా ఛానల్లో మీరు చేయవచ్చు. ఒకవేళ ఈ లైవ్ అయిపోయిన తర్వాత అయినా కూడా మీ కామెంట్స్కు నేను రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ పిఆర్పి అనేది మనకు రెడీ అయింది. సో మనం ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకొకరు షేక్ నిషాక్. సో ఇక్కడ సమ్మర్లో హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది సార్, ఏం చేయమంటారు? ఇక్కడ సమ్మర్ అనేసరికి యూజువల్గా ఇక్కడ ఒక చిన్నది చెప్పాలి. అంటే ఈ జర్నీలో నాకున్న జర్నీలో నేను దాదాపు ఫేస్ చేసింది. కొంతమంది సిటీలో కంపల్సరీ వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి. సో ఇక్కడ పిల్లలు మనకు హెయిర్ ప్రొటెక్షన్ కోసం ప్లస్ స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం చాలా మంది క్యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ క్యాప్స్ యూజ్ చేసినప్పుడు సో సమ్మర్ వచ్చేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ హెయిర్లో కాదు స్కిన్లో అనేది వేడి అనేది పెరుగుతుంది. ఈ వేడి అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా స్వెట్టింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఒకవేళ ఈ క్యాప్ పెట్టుకోవడం కానీ లేకపోతే తల్లో ఆయిల్ పెట్టుకున్న వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా లోపల ఉన్న ఏదైతే వెంట్రుక ద్వారా బయటికి మలినాలు అనేటివి బయటికి వస్తాయో అవన్నీ అడ్డుపడడం వల్ల మనకు ఆ హెయిర్ రూట్ అనేది డ్యామేజ్ అయ్యి హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒకటి ఆయిల్ పెట్టకుండా ఉండడం, లేదా క్యాప్స్ అనేటివి తక్కువ యూజ్ చేయడం. ఒకవేళ హెల్మెట్ కంపల్సరీ అయితే పెట్టుకోండి తప్ప అది అన్నెసరిగా హెల్మెట్ అయితే అంటే జర్నీలో ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవచ్చు. హెల్మెట్ పెట్టుకోవడానికి ముందు ఎవరికైతే ఎక్కువ చెమట పడుతూ ఉంటుందో వాళ్ళు హెల్మెట్ పెట్టడానికి ముందు ఒక కాటన్ టవల్ లాంటిది కానీ నాప్కిన్ కానీ లేకపోతే కర్చీఫ్ కానీ మీరు దానిపైన హెల్మెట్కు మనకు మధ్యలో హెయిర్కు హెల్మెట్కు మధ్యలో కట్టుకోవడం వల్ల ఆ వెంట్రుకల్లో ఏదైతే మనకు చెమట పడుతుందో అది ఈ క్లాత్ అనేది లాక్కుంటుంది. సో లోపల హ్యూమిడిటీ అనేది తగ్గి మీకు కొద్ది వరకు హెయిర్ లాస్ కూడా మీకు కాకుండా ఉంటుంది. సమ్మర్ వచ్చేసరికి వేడిని తగ్గించడానికి చాలా మంది వచ్చి ఈ ఆయిల్ పెడుతూ ఉంటారు. అది మాత్రం మీరు చేయకండి. ఆయిల్ పెట్టుకొని బయట జర్నీస్ చేయడం కానీ అలాగే ఉంచుకొని 2-3 రోజులు ఉంచుకోవడం కానీ చేయకండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆయిల్ పెట్టుకొని ఉంటామో వాతావరణంలో ఉండే పొల్యూటెంట్స్ అనేటివి ఆయిల్ అనేది లాక్కొని
హెయిర్ను అనేది ఇంకా డ్యామేజ్ చేయడం వల్ల హెయిర్ లాస్ అనేది కొంతమందిలో చూస్తాం. కాబట్టి మీరు హెయిర్ పెట్టడం అవాయిడ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి చాలా కాంట్రవర్షియల్ ఉంటుంది. ఎందుకంటే క్లినిక్ పెద్దవాళ్ళు తీసుకొని వస్తారు. ఈ డాక్టర్ ఏంటి ఆయిల్ పెట్టద్దన్నాడు, మా అమ్మమ్మలు నానమ్మలు పెట్టేవాళ్ళు కదా అంటే, చివరికి నేను కూడా పెట్టుకున్నానండి ఇంటర్ వరకు. కానీ ఇప్పుడున్న జనరేషన్కు అది పనికి రావడం లేదు. కాబట్టి మీకు అది అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా కూడా మనకు చుండ్రు కానీ లేకపోతే ఇది ఉన్నప్పుడు ఆయిల్ పెట్టకుండా ఉండడం వల్ల మీకు హెయిర్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో థ్యాంక్ యూ నిషాక్. మీరు అనుకున్నట్లే ఆన్సర్ మీకు అందింది అనుకుంటాను. సో నెక్స్ట్ మనం పిఆర్పి ఎలా చేయాలనేది వెళ్తాం. సో ఇప్పుడు ఈ పేషెంట్కు మనం చేస్తూ ఉండేది బయోపిఆర్పి. సో ఇక్కడ హెయిర్కి కావాల్సిన విటమిన్స్ను మనకు ఇస్తూ పిఆర్పి చేసాం. సో ఇక్కడ చూడండి ఈ పిఆర్పి సొల్యూషన్ ఎంత క్లియర్గా ఉందో. సో దీంట్లో హెయిర్కి కావాల్సిన విటమిన్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి. సో వీటిని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు హెయిర్ ఎక్కడ పోయిందో ఆ ఏరియాను సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని అక్కడ మనకు ఈ పిఆర్పిని ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఎటువంటి నొప్పి ఉండదండి, బ్లడ్ పోవడం కానీ. చాలామంది తల అనేసరికి చాలా భయపడుతూ ఉంటారు. సో ఇది చర్మంలో మాత్రమే జరుగుతున్న ట్రీట్మెంట్. సో పేషెంట్ చాలా కంఫర్ట్గా ఉండొచ్చు. ట్రీట్మెంట్ అయిన వెంటనే వీళ్ళు ఎటువంటి రెస్ట్ లేకుండా వాళ్ళ రొటీన్ వర్క్స్ని వాళ్ళు పూర్తి చేసుకోవచ్చు. చాలామందికి ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఇది తలలో ఇంజెక్షన్ చేయడం అంటే బ్రెయిన్లోకి వెళ్ళిపోతుందేమో, నాకు బ్రెయిన్ ఏమన్నా దెబ్బతింటుందేమో అనేసి అనుకుంటారు చాలామంది. సో అంత రఫ్గా అయితే దాదాపు ట్రీట్మెంట్ అనేది ఉండదండి. మీకు చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఇది పిఆర్పి అనేది. క్లయింట్స్ కూడా చాలా కంఫర్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎటువంటి అపోహలు కానీ లేకపోతే ఎటువంటి భయం కానీ ఏమీ అక్కర్లేదు మీకు. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, ఇది ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడైనా లేకపోతే తీసుకున్న తర్వాత కూడా హెయిర్ అలాగే ఉంటుందా అనేది చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. సో ఇదేంటంటే, పిఆర్పి అనేది ఎక్కడైతే హెయిర్ రీగ్రోత్ అనేది తగ్గుతుందో అక్కడ మనం ఇంజెక్ట్ చేయడం వల్ల లోపల ఉన్న హెయిర్ ఫాలికల్స్ అనేటివి స్టిమ్యులేట్ అయ్యి బయటకు వస్తాయి. సో తద్వారా ఏంటంటే కొత్త వెంట్రుకలు అనేటివి వస్తాయి. సో ఈ కొత్త వెంట్రుకలు వచ్చినప్పుడు మనకు వాటిని ఆల్రెడీ విటమిన్స్ రూపంలో కానీ లేకపోతే ఏదైనా డెఫిషిట్ ఉన్నప్పుడు వాటిని కాపాడుకుంటూ, సో హెయిర్కి కావాల్సిన సీరమ్స్ కానీ లోషన్స్ కానీ మనకు అప్లై చేస్తే ఇది అలాగే ఉంటుంది. సో ఒక్కసారి హెయిర్స్ అనేటి బాగా చూసుకున్న తర్వాత ఎవరిని దాన్ని పోగొట్టుకోవాలనే కోరిక అయితే ఉండదు. సో వాళ్ళు దానికి తగిన డైట్ అనేది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఇది ట్రీట్మెంట్ అనేది ఒకవేళ మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది. సో ఒక్కసారి ట్రీట్మెంట్ అనేది అయిపోయిన తర్వాత వాటిని సీరమ్స్ రూపంలో మీకు మెయింటైన్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది అలాగే ఉంటుంది. మళ్ళీ దాని ఏజ్ అనేది ఊడిపోయిన తర్వాత రీగ్రోత్ అనేది తగ్గడం అంటూ ఉండదు. రీగ్రోత్ అనేది అలాగే ఉంటుంది. ఎవరికైతే లేకపోతే వీళ్ళు సరి చేసుకుంటారు వాళ్లకు హెయిర్ అనేది రీగ్రోత్ బాగుంటూ ఆ హెయిర్ అనేది అలాగే ఉంటుంది. ఎవరికైతే ఈ బట్టతలకు సంబంధించి సమస్య ఉంటుందో వాళ్లకు మాత్రము హెయిర్ కావాల్సిన విటమిన్స్తో పాటు వాళ్లకు ఈ టెస్టోస్టెరోన్ అనేది ఎక్కువగా కన్వర్ట్ అవుతుంది, డైహైడ్రాక్సీ టెస్టోస్టెరోన్. ఈ డైహైడ్రాక్సీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేటివి ఎక్కువ కావడం వల్ల మనకు బట్టతలాగా వస్తుంది. ఈ డైహైడ్రాక్సీ టెస్టోస్టెరోన్ అనేది ఏం చేస్తుంది, అసలు ఇది వంశపారంపర్యంగా అనేసి చాలా మంది భయపడుతూ ఉంటారు.
ఈ టెస్టోస్టెరోన్ అనేది డైహైడ్రాక్సీ టెస్టోస్టెరోన్గా కన్వర్ట్ కావాలంటే ఆల్ఫా రెడక్టేజ్ అనే ఎంజైమ్ అవసరం అవుతుంది. ఆ ఆల్ఫా రెడక్టేజ్ ఎంజైమ్ అనేది వంశపారంపర్యంగా మనకు ఎక్కువైనప్పుడు బట్టతల ఫ్యూచర్స్ అనేటివి వంశపారంపర్యంగా వస్తాయండి. సో ఈ ఆల్ఫా రెడక్టేజ్ లెవెల్స్ కానీ అవి మనం కంట్రోల్ చేయడానికి టాబ్లెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆ టాబ్లెట్స్ వాడడం వల్ల మనకు ఈ బట్టతల సమస్యను పూర్తిగా నివారించుకోవచ్చు. ఒకవేళ పిఆర్పి కానీ లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ తర్వాత కూడా ఒకవేళ వెంట్రుకల రీగ్రోత్ అనేది లేకుండా ఉన్న పక్షంలో, లేకపోతే పేషెంట్ అనేది వచ్చిన రీగ్రోత్ తోటి సాటిస్ఫై కానప్పుడు మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే అందుబాటులో ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రకరకాల ఎఫ్ఈఈ, ఎఫ్ఈటి అనే పద్ధతుల్లో ఉన్నాయి. కొత్తగా రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా ఉంది. సో ఇది కూడా పర్మనెంట్ గానే ఉంటుంది. పిఆర్పి ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీలో ఎప్పుడైతే మనకు రిజల్ట్ రాదో అప్పుడు మేము ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కు పేషెంట్కు అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఒక్కసారి పిఆర్పి జరిగిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు అసలు హెయిర్ వాష్ చేసుకోవచ్చు? రేపు మార్నింగ్ వాళ్ళు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. పెద్ద అంటే రెస్ట్ అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, హెయిర్ వాష్ చేసుకొని వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్కు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇక్కడ చూస్తూనే ఉన్నారు, ఎటువంటి బ్లీడింగ్ అనేది లేదండి. మీకు పెయిన్ అనేది కొద్దిపాటి పెయిన్ ఉంటుంది, బట్ అది ఎవరు కూడా తట్టుకోలేనంత నొప్పి అయితే ఉండదు. ఇక్కడ కొద్ది మందికి నేను ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను. చాలా మంది ఈ పిఆర్పి గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీలో రకరకాలు అడుగుతూ ఉన్నారు. వాటిల్లో ముఖ్యమైనది పెప్టైడ్ థెరపీ. అసలు మనకు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆర్ దాంట్లో రకరకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ లో అడ్వాన్స్డ్ పెప్టైడ్ థెరపీ అంటారు. అది కూడా మా క్లినిక్ లో అందుబాటులో ఉంది. సో హెయిర్కి సంబంధించి మీసోథెరపీ కానీ, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ కానీ, పిఆర్పి కానీ, బయోపిఆర్పి కానీ అన్ని ట్రీట్మెంట్స్ మాకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ సిటీకి వెళ్ళనవసరం లేదు. ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. మీకు అమౌంట్ పరంగా కూడా మీరు ఆలోచించాల్సిన పని లేదు. చాలా తక్కువలోగానే ఛార్జ్ చేస్తున్నాం మేము. సో ట్రీట్మెంట్ అనేది నెలకొకసారి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది 5 సిట్టింగ్లో మ్యాక్సిమం రిజల్ట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా మందికి ఇంకొక క్వశ్చన్ కూడా ఉంటుంది, వెంట్రుకలు లేని దగ్గర మనకు పిఆర్పి అనేది చేస్తే వెంట్రుకలు వస్తాయా? ఎస్, మనకు పిఆర్పిలో ఉన్న మీకు అడ్వాంటేజ్ అది. సో హెయిర్ లేని దగ్గర అంటే హెయిర్ మార్జిన్ ఉంటుంది కదా, ఆ హెయిర్ మార్జిన్ లోపల మీకు వెంట్రుకలు ఊడిపోతే అక్కడ ఈ పిఆర్పి సొల్యూషన్ మనం ఇంజెక్ట్ చేసినప్పుడు అక్కడ కొత్త వెంట్రుకలు అనేటివి వస్తాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చాలా మంది ఇంజెక్షన్స్కే భయపడతారండి. ఇంజెక్షన్ భయపడాల్సిన పని లేదు. ఎవరికైతే ఇంజెక్షన్ గురించి భయం ఉంటుందో వాళ్లకు టాపికల్ ఆయింట్మెంట్స్, మత్తు అనేది ఆయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. సో మనకు గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ కానీ లేకపోతే పిఆర్పి కానీ చేసే విధానంలో ఎటువంటి మార్పు ఉండదు. బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత పిఆర్పి అయితే 10 minutesలో మనకు 10 to 15 minutesలో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది ఆ బ్లడ్ను మనం ప్రిజర్వ్ చేసి సెంట్రిఫ్యూజ్ చేయడానికి ఒక 40 నిమిషాలు టైం పడుతుంది. సో దీంట్లో మనకు చిన్న వ్యత్యాసం తప్ప పెద్ద మార్పు ఏముండదు. మనకు అమౌంట్ పరంగా కానీ లేకపోతే ఎటువంటి వ్యత్యాసం అయితే ఉండదండి మా క్లినిక్లో. 2 పేషెంట్స్కు ఎవరైనా కూడా ఏది పిఆర్పి కావాలంటే పిఆర్పి, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ కావాలంటే గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ పిఆర్పి కానీ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ
తీసుకున్న తర్వాత వాళ్ళు ఏవైతే డైట్ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే లోషన్స్ కావచ్చు, ట్యాబ్లెట్స్ కావచ్చు, ఇవి అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా వాడుకున్నప్పుడు వాళ్ళు అనుకున్నంత రిజల్ట్ అనేది పిఆర్పి ద్వారా కానీ, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ కానీ మనకు హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ను చేసుకోవచ్చు. సో మీరు మళ్ళీ చెప్తున్నాను, మీ కామెంట్స్ను పొందుపరచండి. అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను.